నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో ఉపయోగించేటువంటి ఓటర్ల జాబితాని డిజిటల్ ఫార్మాట్లో అందించాలని చెప్పి వైసీపీ నేతలు కోరుకోవడం వెనకాల ఏదైనా జాప్యం ఉందా? అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పటివరకు 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు కూడా చూసాం. కొందరైతే ఈ సర్ ఎఫెక్ట్ కూడా ఉంది, ఓట్ల తొలగించేశారని కూడా చెప్తున్నారు. అయితే మరి ఈ సర్ ఎఫెక్ట్ గురించే ఇప్పుడు వైసీపీ నేతలు కూడా కీలక కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో యూజ్ చేసేటువంటి ఓటర్ల జాబితా డిజిటల్ ఫార్మాట్లో కావాలని కోరుతున్నారు. అసలు దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందంటారా? మరి దేని గురించి అడుగుతున్నారంటారు? ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉండడం మాట వాస్తవం. దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్త పడ్డ పార్టీలు లబ్ధి పొందాయి. లేదులే ఓవర్లుక్లో వదిలేస్తే పోతుంది. ఇప్పుడు సర్ అనేటువంటి దాని విషయంలో కాంగ్రెస్ ఓట్ చోరీ అనేది నినాదంతో తిరిగారు. ఇక్కడ కొన్ని ప్రభుత్వాలు రాష్ట్రాల్లో 2-3 సార్లు అధికారంలో ఉన్నవాళ్ళు కొంత అధికార దుర్వినియోగం చేయటం మాత్రం వాస్తవం అండి. ఎలాగంటే ఎలక్షన్ కమిషన్ అంటే వాళ్ళకి ప్రత్యేకమైన యంత్రాంగం ఏమి ఉండదు. రాష్ట్రంలో ఉన్న అధికార యంత్రాంగాన్ని వాళ్ళు వాడుకుంటారు. కాబట్టి ఇక్కడ రాగద్వేషాలకు అతీతంగా అదేమి ఉండదు. ఇక్కడ వాళ్ళు ప్రభుత్వ అధికారులు లేకపోతే రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి సన్నిహితంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి కావాల్సిన విధంగా చేసి పెట్టడం సహజం. ఇది మనకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటాం. తెలంగాణలో 2014లో టీఆర్ఎస్ అధికారంలో రాగానే సకల జనుల సర్వే అని ఒకటి పెట్టాడు. ఆయన ఎందుకు పెట్టాల్సి వచ్చింది? తెలంగాణ అనేటువంటిది భావోద్వేగాల మధ్య జరిగిన ఎలక్షన్. తెలంగాణ ఉద్యమం, రాజశేఖర రెడ్డి గారి మరణం, రాష్ట్ర విభజన, ఇలాంటి భావోద్వేగాల సమ్మిళితం ఆ ఎన్నిక. కాబట్టి అప్పుడు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాధన అనేటువంటిది ప్రధాన పాత్ర వహిస్తుంది, పైచేయి సాధించాలి పూర్తిగా అనేటువంటిది వాళ్ళ భావన. అక్కడ ఏమైంది? మిశ్రమ ఫలితాలు వచ్చినాయి. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది పొటాపొట్టి అత్యవసర మార్కులతో. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి ఆశాజనకమైన ఫలితాలు రాలా. కానీ ఎవరైతే కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ టార్గెట్ చేసి టీడీపీని టార్గెట్ చేసి ప్రతిదానికి అది దేనికి చెంబెట్టుకెళ్ళాం కానీ చంద్రబాబు పేరు చెప్పుకునేవారు. ఆయన లెటర్ ఇచ్చినా తెలంగాణకు అనుకూలంగా ఉన్నా సరే ఓ పక్కన ఇబ్బంది వస్తుందని తెలిసినా కానీ తెలంగాణ లెటర్ ఇచ్చాడు. ఆయన ఒక కమిటీ వేసాడు, ఎవరు ఆ పని చేయలేదు. అలాంటి వ్యక్తిని ప్రతి దానికి అడ్డుకున్నారు, ఆటంకాలు కల్పించారు, ప్రతి దాంట్లోనూ విమర్శించారు. తెలంగాణను చాలా అభివృద్ధి చేసిన చంద్రబాబును హైదరాబాద్ని అభివృద్ధి చేయడంలో పాల్పడిన ఆయన సింహభాగం ఉంది. ఆయన కూడా విమర్శించారు. నిత్యం ఆయన మీద పోరాటం చేశారు వాళ్ళు. అసలు ఆయన గురించే తెలంగాణ ఇచ్చారు వాళ్ళు. మామూలుగా అయితే వాళ్ళు పోరాటం గురించి ఇవ్వలేదు పాపం. వాళ్ళు ఎంత పోరాటం చేశారో. అయినా సరే ఈ పార్టీని రూయిన్ చేయాలనే ఉద్దేశంతో ఇచ్చారు వాళ్ళు. ఏమైనా టీడీపీ వల్ల కదా వచ్చింది. అలాంటిది ఆ పార్టీ కూడా గణనీయమైన ఓట్లు సీట్లు ఉండేటప్పటికి ఇదేదో తేడా ఉందరా బాబు అనుకుని ఈ సకల జన సర్వే పెట్టి చాలామందిని ఓట్లు లేపేసి కొత్తగా కొన్ని దొంగ ఓట్లు చేర్పించుకుని 2018 ఎన్నికలకు వెళ్ళాడు ఆయన. 2018 ఎన్నికల్లో అనేక మందికి ఓట్లు ఎక్కడున్నాయో తెలీదు. సపోజ్ మీది ఇంట్లో ఉన్నావు అనుకో, నువ్వు ఏ రకంగానో అక్కడ చేరటానికి వీలు చోట ఉండేది నీకు, లేదా అది ఎక్కడుందో కూడా అయోమయం. కొంతమంది తీసి పడేశారు, కొన్ని దొంగ ఓట్లు వచ్చినాయి. అప్పుడు ఆ రజత్ భార్గవ్ నాకు ఎలక్షన్ కమిషనర్ ఏమన్నాడంటే 25 లక్షల ఓట్లు తొలగించారు అంటే అవును పొరపాటు జరిగింది సారీ అన్నాడు. ఒక్క సారీతో పోగొట్టేశాడు, వదిలించుకున్నాడు. అలా వదిలేసి అతన్ని అలా వదిలేసిన వ్యవస్థలను ఏమనాలి అంటే మీకు అనుకూలంగా ఉంది కాబట్టి నోరు మూసుకున్నారు. అప్పుడు కాంగ్రెస్ కూడా కరెక్ట్గా ఫైట్ చేయలేదు, ఇప్పుడు చేస్తున్న ఫైట్ కూడా అప్పుడు చేయలేదు. అద్దంక దయాకర్ గారు లాంటి వాళ్ళు చాలామంది అభిప్రాయం అప్పుడు నోరు మూసుకుని ఊరుకున్నారు తప్ప ఏం మాట్లాడతాం ఛాన్స్ ఇవ్వలేదు. సేమ్ ఆంధ్రాలో కూడా 19 ఎన్నికల ముందు అప్పుడున్న ప్రభుత్వం, అప్పుడు కూటమి ప్రభుత్వం, తర్వాత బీజేపీతో వైరం వచ్చింది, కానీ వాళ్ళు రాష్ట్రాభివృద్ధి, సోమవారం, పోలవరం, అమరావతి, ప్రత్యేక హోదా సాధన ఆయన కన్ఫ్యూజ్ చేసి గజిబిజిలో పెట్టేశారు. అందరూ ఆ వంకలు మెల్లమెల్లగా దూచేసారు దొంగోట్లు, విపరీతంగా జాయిన్ చేస్తారు. మీకు సజ్జల రామకృష్ణ రెడ్డి తర్వాత అనుకోకుండా బయటపడి మా ఓటర్లు వేరే ఉన్నారండి. అసలు అలా అన్నప్పుడు కూడా అర్థం అవ్వలేదు ఎవరికైనా. తర్వాత ఈ ఓట్లు తీసేసేటప్పుడు తెలిసిన తర్వాత అప్పుడు 23 లక్షల ఓట్లే తేడా.
కానీ 25 లక్షల ఓట్లు తొలగించాం మేము 2024 ఎలక్షన్ల ముందు. మేము నాలాంటి వాళ్ళు వందలాది మంది ఈ ఓట్ల లిస్టుల మీద ఇతర దేశాల నుంచి కూడా పనిచేసి టోటల్ డేటా తీసుకుని అసలు ఒక్కో ఇంట్లో 100 ఓట్లు అలాగే 25 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది. దాంతోపాటు టీడీపీ వాళ్ళ ఓట్లు ఈ వాలంటీర్లు పెట్టి తీయించేశారు. ఈ టీడీపీ వాడు ఈ ఏ పార్టీ కూడా తెలిసిపోతాడు కదా, టపాల మళ్ళీ వేపేసేవారు ఆ ఓట్లు. అవన్నీ మళ్ళీ జాయిన్ చేయటం, అవి కాకుండా కొత్తగా కొంతమందిని జాయిన్ చేసిన ఓట్లు. ఎంత ప్రక్రియ 3.5 ఏళ్ళు చేసాం. చాలామందికి తెలియదు ఇది. పవన్ కళ్యాణ్ గారు వచ్చాడు కాబట్టి, లేదా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు కాబట్టి అవన్నీ ఫ్యాక్టరే. కానీ ఇది కూడా ఉంది ముఖ్యమే. వాళ్ళు ఇన్ని జరుగుతున్నాయి వాళ్ళు ఏమేయటం, మా ఓటర్లు వేరే ఉన్నారు అన్ని. మరి కారణం ఏంటంటే వాళ్ళు వచ్చేసేస్తారు, ఇల్లే వేసేసుకుంటారు, గొడవలు చేసేసి. ఇప్పుడు ఏం చేస్తారో, సపోజ్ మీ ఆడపిల్లలకి ఒక బూత్ ఉంటుంది, మీరు ఓట్లు వేస్తాను పొద్దున్న శుభ్రంగా తల దూకుని స్నానం చేసి పౌడర్ రాసి బొట్టెట్టుకుని వెళ్తారు ఓటేద్దామని. కబక్కన ఒకటి బట్టలు ఇప్పేసి నిలబడడానికి అక్కడ మీరు చల్లా చేతురైపోయి పారిపోతారు కదా. వాళ్ళు సైకిల్ అలాగే చేస్తారు వాళ్ళు. లేదా ఒక కత్తిచ్చుకుని ఆడే కోసేసుకుంటాడు, మిమ్మల్ని ఏమనక్కలేదు. ఒక కత్తిచ్చుకున్న బ్లేడ్ ఇచ్చుకుని కోసేసుకుంటాడు, బళ్ళు ఏగిచ్చిపోయి పారిపోతారు మీరు. అక్కడ శోభరంగా గంజాయి కొట్టేసి వచ్చేసి జుట్టు ఎరబోసి మీ మీద పడిపోతున్నాడు, మీరేం చేస్తారు? పారిపోతారు కదా. పోలీసు వాళ్ళు ఏమో ఆ టైపు తిరిగి సిరడు కాల్చుకుంటూ ఉంటారు వాళ్ళ మనుషులు కాబట్టి. వాళ్ళందరినీ మనకు బీజేపీ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ చేసిన సాయం ఏంటంటే, వీళ్ళు అనుకున్నట్టుగా ఎలక్షన్ ఈవీఎంలు మ్యానిపులేషన్ గట్ట కాదు, వాళ్ళ సంకనాకి ఆ ఆఫీసర్లందరినీ లేపేశారు. అక్కడి నుంచి తోలు తీసేస్తామని చెప్పారు. వాళ్ళందరినీ పక్క చూసి కొంచెం స్ట్రిక్ట్ ఆఫీసర్లని కరోడాలు అటువంటి పెట్టారు. అందుకనే ఒక ఓటరు ఒక ఎమ్మెల్యే దవడ పేలగొట్టగలిగాడంటే కారణం అదే. ధైర్యం వచ్చింది. ఈ ఓటర్లు వాళ్ళ దొంగ ఓట్లు లేపేశాం కాబట్టి. లేకపోతే ఏడుపు మొహమ్మడు 175 ఎందుకంటాడు, ఎక్కడి నుంచి వస్తాయి? వైనాట్ 175 ఎంత అరాచకం చేసిన తర్వాత లాజిక్ ఉండొద్దా? అది సాగలేదని చెప్పేసి ఈవీఎంలను ఎడుతున్నారు. ఈవీఎంలు మేనేజ్ చేయడం ఎవరి వల్ల కాదు. నేను కూడా అనుకునేవాడిని ఇదివరకు చేశారేమో అని. 1-2 చేయొచ్చు, ఇన్ని లక్షల ఈవీఎంలు చేయడానికి ఏం కుదరదు. ఆ సౌండ్లు వచ్చేసి పేలిపోతాయి ఎవడన్నా మేనేజ్ చేసినా. కానీ దొంగోట్లే ఎవడన్నా చేయగలుగుతాడు. దొంగోట్లు జాయిన్ చేసుకుంటారో ఉన్న ఓట్లు తీసేస్తారు. అలాంటివి కూడా చేసుకోవచ్చు. అలాంటి అనుమానాలు అంటే తప్పలేదు. అది మేము అది అడ్డుకున్నాం విజయవంతంగా. అన్నే రామకృష్ణ గారు అంటే గొల్లపూడిలో ఒక ఆయన ఉంటాడు. ఆయన 2022లోను 2021లోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మొత్తం డేటా ఆయన దగ్గర ఉండేది. ఏ ఓటర్ ఏ బూత్లో ఉంటాడు, ఏ బూత్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లో కూడా ఆయన దగ్గర డేటా ఉంది. ఎన్ని ఓట్లు లేపేశారు, ఎన్ని ఓట్లు యాడ్ అయినాయి, దొంగ నాకుట్లు ఎంతమంది వచ్చారు అనేటువంటి తెలిసిపోయింది. కాబట్టి దాన్ని అనుసరించి మేము, ఆయనే మూలం, ఆయనే బేస్. కోనేరు సురేష్ గారు ఒక ఆయన ఉండేవాడు. ఇలాగ యుఎస్ నుంచి సూర్య అని, ఈ మహిళా వింగు అందరూ 300 మంది పనిచేశారు. ఒకళ్ళిద్దరు పేర్లు చెప్తే నీకు కంట సరిపోద్ది. లక్షలాది మంది పనిచేశారు, వేలాది మంది పనిచేశారు. పనిచేసి ఎక్కడికక్కడ ఇవన్నీ సరి చేసాం. కాబట్టి ఈ విషయంలో ఓటర్ లిస్టు డిజిటల్గా పెట్టడం అందరూ ఆహ్వానిస్తాం, మేము కూడా కోరుకుంటాం. ఎందుకంటే మళ్ళీ ఈ దొంగలు వచ్చేస్తారేమో అని. తప్పేం లేదు. లేళ్లప్పరెడ్డి నువ్వేమనలేక అంటున్నావేమో, కానీ నువ్వు అలాంటిది ఏమో ఉంటే సజ్జల రామకృష్ణ ఉన్నాడు, నీకు కరెక్ట్గా చెప్తాడు. మన వాళ్ళు ఎంతమంది చేర్చాము, మన వాళ్ళు ఎంతమంది తీసేసాము అనేటువంటిది నువ్వు డిజిటల్గా అక్కర్లేదు. నీ డిజిటల్ టీవీలో ఉన్నాడు కదా సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, ఆడి దగ్గరికి వెళ్తే స్పష్టంగా మనం ఈ వార్డులో 100 మందిని చేర్చాం, ఆ వార్డులో 100 మంది తీసేసాం అని చెప్తాడు. అంటే ఇప్పుడు కూడా కన్వీనర్లతో మాట్లాడుతూ ఓట్లను తొలగిస్తారు, జాగ్రత్తగా ఉండండి ప్రతి మీటింగ్లో అదే చెప్తున్నారు కదా సార్. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వరకు ఈ అభిప్రాయం కానీ ఈ ఆలోచన కానీ బాబు గారు ఎప్పుడు చేయలేదు. టీడీపీ కానీ కూటమి కానీ ఆలోచన లేదు. వీళ్ళ అప్లికేషన్ని వీళ్ళ అభ్యర్థులను మనం పరిగణనలో తీసుకుని తీసేయచ్చు, ఏం పర్లేదు. దొంగోళ్ళు, దుర్మార్గులు, అరాచకవాదులు, నీచులు, నికృష్టులు, సమాజానికి హాని చేసి వాళ్ళు ఓట్లు తీసేస్తే తప్పేందా? జగన్ లాంటి వాడు సపోర్ట్ చేసిన వాళ్ళు ఓట్లు తీసేయచ్చు, తప్పలేదు. అదేనా ఓట్ల ఎలక్షన్ అయిపోతారు, లబోదీపం ఎడతారు. జాలి దయ ఉండకూడదు కొంతమంది శిక్షించే విషయంలోనే. అసలు నేను వాళ్ళకి జీవించే హక్కు తప్ప మిగతా హక్కులని తీసేయమన్నాను నేను. ఎందుకంటే జగన్ లాంటి సపోర్ట్ చేయాలంటే ఈ సమాజంలో తిరగడానికి హక్కులేదు. రాష్ట్రాన్ని నాశనాన్ని కోరుకునేవాడికి ఎలాగ అవకాశం ఇస్తారండి మీరు? జగన్ అంటే ఏంటి, అతను యాంటీ సోషల్ ఎలిమెంట్ లాంటి వాళ్ళు వాళ్ళందరూ ఉన్నాయి. నీ తలకాయలు నరికేస్తాన్నవాడు ఏ రకంగా నాయకుడు అవుతాడు? తలకాయలు నరికేస్తాన్నవాడు సమర్థించి వాళ్ళు తప్పేముంది, బాగా అన్నారు అంటున్నాడు. నేను వస్తే పెట్టుబడిదారులు అంతా తనివేస్తా అన్నవాడు నీకు రాష్ట్రానికి ఇత్తుడు ఎలాగవుతాడు? అటువంటి వాడు సమర్థించి వాడు నువ్వు ఎలాగ సమర్థిస్తావు? వాళ్ళకి ఎలా హక్కులు, ప్రాథమిక హక్కులు ఉండకూడదు వాళ్ళకి. ఈ దుష్ప్రచారాలు చేసి వాళ్ళు, విష ప్రచారాలు చేసి వాళ్ళని అట్రాసిటీ కేసులు పెట్టి లోపలేసేయాల. కొంత కఠినంగా ఉండాలి. ముందు ఏంటంటే మన లక్ష్యం ఏంటి, మన సంకల్పం ఏంటి? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి,
సంక్షేమ ఫలాలు అందరికీ అందాలి, రాష్ట్ర సంపద అందరూ అనుభవించాలా, భవిష్యత్తుకి భరోసా ఇవ్వాలా, మీలాంటి పిల్లలందరికీ మంచి ఉద్యోగాలు దొరకాలా. మీరు ఇల్లు విడిచిపెట్టి అమెరికా గట్ట పోయి పెట్రోల్ బంక్ కట్ట రొట్టు ముక్కలా కొరుకు తింటా పెట్రోల్ కొట్టుకుని ఇంటికి వెళ్ళిపోయి కడుపులో పెట్టి పట్టుకోకూడదు. దర్జాగా ఆగి ఉద్యోగం చేసుకోవాలా, మీ అమ్మానాన్నలు చూసుకోవాలా, మీ కుటుంబంతో ఉండాలా, అందరూ కలిపి వరుసగా కూర్చుని పప్పుచారు కట్టేసుకు తినాలా. అలా ఉండకుండానే ఈ రొట్టు ముక్కలు అవి ఉంటాయి కదా, 4 వేసి పెట్టి ఇలా పెట్టి ఉంటాయి కదా, ఇంతలో నోరు పట్టకుండా తినేస్తూ ఉంటారు కదా, అలాంటివి తింటే ఏంటి ఆ బతుకు, అది బతుకేనా? కాబట్టి ఎప్పుడైతే మనం మన ఊళ్ళో మన ఇంట్లో మనం కూర్చుని మన భోజనం మనం చేసి మన కష్టం మనం అనుభవిస్తే ఆ తృప్తి సంతృప్తి ఆ గౌరవం ఆ అభిమానం ఎక్కడి నుంచి వస్తాయి నీకు? ఈ దొంగోళ్ళలాగానే బ్లేడ్లు గట్ట పట్టుకుని బ్లేడ్ బ్యాచ్లు గంజాయి బ్యాచ్లు కొట్టి నారలాగే వెళ్ళిపట్టుకున్నాయి. అసలు వాళ్ళందరినీ అవాయిడ్ చేసేయాల. ఎలక్షన్ నాటికి వీళ్ళందరినీ ఓట్లు తీసేస్తాం, జైలు పెట్టి వీళ్ళందరూ తీసుకెళ్ళి. అదే నేను చెప్తాను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.